కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోన్న ప్రజా కార్మిక విధానాలకు సింగరేణి కార్మికులు నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సెంట్రల్ ట్రేడ్ యూనియన్లతో పాటు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జ్లు ధరించి ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని కోరారు. నేడు బ్లాక్ డేగా ప్రకటిస్తూ బిల్ పత్రాలను దగ్ధం చేశారు. సింగరేణి బొగ్గు బ్లోక్లను ప్రైవేటీకరణ చేయకుండా సంస్థకి అప్పగించాలని, అలాగే నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త ఆందోళనల్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 2019-21 తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాయడానికి అది తీసేయడానికి బిల్లు పాస్ చేసిన రోజు. దీనికి అన్ని సంఘాలు భారతదేశంలో ఉన్న బిఎంఎస్ తప్ప ప్రతి సంఘాలు అన్నీ కూడా రైతు సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అందరు కలిసి నిరసన కార్యక్రమం ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. బ్లాక్ డే ప్రకటించాలంటే వాళ్ళ పెట్టిన బిల్లును తగలబెట్టి దీనిపైన దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు ఢిల్లీలో కార్మికుల సమీకరణ నవంబర్ నెలలో ఉంటుంది 28 తారీఖు నాడు. అందులో భాగంగానే ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడానికి అన్ని కార్మిక సంఘాలను కలిసి చట్టాలను బిల్లు పాస్ అయింది, చట్టం తీసుకురాదు, రూల్ తీసుకురాదు. దానికోసమే ప్రయత్నాలు. సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, తెలంగాణ ఉద్యోగుల సంఘం, సిఎన్టీసీ అన్ని సంఘాలు కలిసి మేము ఇక్కడ చేయడం జరిగింది.